జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రామరెడ్డి సమక్షంలో సుమారు 150 మంది మహిళలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పిట్టా రామరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్టీపీ పార్టీ మీద నమ్మకంతో 150 మంది మహిళలు పార్టీలో చేరటం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించగల దమ్మున్న నాయకురాలు వైఎస్ షర్మిల ఒక్కరే అన్న నమ్మకంతో మళ్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన ఒక్క షర్మిలతోనే సాధ్యమని ప్రజలు ఎంతో మంది వైఎస్ఆర్టీపీ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. చెప్పి 8,000 ఉద్యోగాలు మాత్రమే నిర్వహించాడు. ఆ నిర్వహించిన విధానం కూడా లీకేజీల వ్యవహారం. టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించినటువంటి 8,000 ఉద్యోగాలు అన్ని ప్రశ్నాపత్రాలు కూడా లీకేజే. ఇవాళ 30 నుంచి 40 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కి పరీక్షలు రాస్తే ఇవాళ లీకేజ్ వ్యవహారంతో ఒక్కసారిగా వాళ్ళ యొక్క గుండెల్లో గురిపం దిగిపోయింది. గడిచిన 5-6 సంవత్సరాల నుంచి కూడా ఒక్క ఉద్యోగం కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులు హైదరాబాద్కి వెళ్ళి హాస్టల్లో ఉండి కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టుకుంటా ఉంటే ఎప్పుడో వస్తాయని చెప్పేసి ఎదురు చూసి వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లో పరీక్షలకు రాస్తే అవి కూడా లీక్ అయిపోయినాయి. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా పకడ్బందీగా లేకపోవడం వల్ల, ప్రభుత్వం పరిపాలన పైన దృష్టి లేకపోవడం వల్ల, నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు వల్ల ఇవాళ పేపర్ లీకేజ్ వ్యవహారం. మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రశ్నాపత్ర లీకేజ్ వ్యవహారంలో మరి అక్కడ ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ సభ్యులని, టీఎస్పీఎస్సీ చైర్మన్ ని తక్షణమే భద్రపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. మీరు నియమించినటువంటి సిట్ దర్యాప్తు మీద మాకేమాత్రము నమ్మకం లేదు. కాబట్టి సిబిఐతో కానీ లేదా సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ చేపట్టాలని చెప్పి వైఎస్ఆర్